హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఐబీపీఎస్ క్యాలెండర్ 2024 ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. మరి మనకు తొందరలోనే మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎగ్జామినేషన్స్ వచ్చేసి కేవలం 90 డేస్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతేనేమి, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళైతేనేమి, బీటెక్ అయిపోయిన వాళ్ళైతేనేమి, రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళైతేనేమి, ఇదైతే మొత్తం బ్రహ్మాండమైన అవకాశం. మరి ఇక ఐబీపీఎస్ నుంచి మనకి ఏం రాబోతున్నాయి అనేది, ఏ బ్యాంక్స్ ఎన్ని వేకెన్సీ ఉండబోతున్నాయి, మరి ఎగ్జామ్ డేట్స్ చెప్పడం జరిగింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్గా ఇక్కడ చూడబోతున్నాం. మరి మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే మనకు అన్ని రకాల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నందు మరియు రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీటినందు కూడా మనకు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుంది. ఈసారి కూడా రాబోతూ ఉంది. అయితే ఈసారి అయితే మాత్రం వేకెన్సీస్ చాలా భారీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రూరల్ బ్యాంక్స్ నుంచి అయితే మాత్రం దాదాపుగా 10,000 పైసలు ఉద్యోగాలు రాబోతున్నాయి. అదేవిధంగా క్లరికల్ ఉద్యోగాలు కూడా 10 నుంచి 15,000 రాబోతున్నాయి. సో పీఓ అండ్ ఎంటీ ఎస్ఓ ఈ మాత్రం కొంచెం తక్కువ వేకెన్సీ ఎప్పుడు ఉండబోతున్నాయి. అయితే ఎస్బీఐ నుంచి కూడా వేకెన్సీ రాబోతున్నాయి. కాకపోతే ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామ్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది. సో ఫైనల్ రిజల్ట్ కోసం ఎలక్షన్స్ ఉన్నందువల్ల వెయిట్ చేస్తున్నాం. ఎలక్షన్స్ అయిన మరుక్షణమే ఎస్బీఐ కూడా రిజల్ట్ డిక్లేర్ చేయబోతున్నారు. అవైన తర్వాత తిరిగి మరో కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదేవిధంగా ఎల్ఐసి నుంచి కూడా అసిస్టెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నమాట. మరి ఐబీఎస్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అయితేనేమి, ఐబీఎస్ క్లరికల్ ఉద్యోగాలు, ప్రొబేషన్ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ అయితేనేమి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు రాబోతున్నాయి. అయితే ఇక రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఫస్ట్ చూద్దాం. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అంటే మనం గ్రామీణ బ్యాంకులు అంటూ ఉంటాం. ఇక గ్రామీణ బ్యాంకుల్లో మనకు అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అయితే మాత్రం మనకు ఏముందంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ తీయడం జరిగింది. సో ఎప్పుడు ఉంటున్నాయంటే 3rd ఆగస్ట్ 2024, మరి 4th ఆగస్ట్ 2024, 10th ఆగస్ట్ 2024, మరి 17th ఆగస్ట్ 2024, మరి 18th ఆగస్ట్ 2024. ఇక 5 డేస్లో మనకు ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లరికల్ ఉద్యోగాలు, మరి ఆఫీసర్ స్కేల్ 1 అంటే ప్రొఫెషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇది ఎగ్జామ్ డేట్స్ అనమాట. సో అంటే ఎప్పుడైనా సరే మనకు నోటిఫికేషన్ అనేది ఒక 1.5 month ముందు రాబోతుంది. అంటే మనకు డెఫినెట్గా మనకు జూన్లో అంటే నెక్స్ట్ మంత్ మనకు నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నోటిఫికేషన్ కూడా వెయిట్ చేయొద్దండి, ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే దీంట్లో మనకు బ్యూటీ ఏమంటే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆఫీసర్ స్కేల్ 1 కానీ అసిస్టెంట్ అయితేనేమి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండదు. ఇనిషియల్గా ప్రిలిమ్స్లో ఓన్లీ 40 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ రీజన్ మాత్రం ఉంటుంది. మెయిన్స్లో మళ్ళీ మనకి ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. మరి మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందంటే 29th సెప్టెంబర్ అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 1 month ఉంటుంది. ఇదేమంటే ఇది స్కేల్ 1కి సంబంధించి. మరియు 16th అక్టోబర్ 2024 నాడు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మనకు మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అంటే అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్లోనే మళ్ళీ మనకి ఏముంటుందంటే స్కేల్ 2 స్కేల్ 3 ఉంటుంది. అంటే ఇక్కడ స్కేల్ 1 ఉంది కదా, స్కేల్ 1తో పాటుగా మనకు స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఉండబోతుంది. అయితే స్కేల్ 2 కానీ స్కేల్ 3లో కానీ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే మనకు 29/9/2024 ఉండబోతుంది. సో ఇది రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి. తర్వాత మనకు చూసేదామంటే ఐబీఎస్ క్లరికల్ ఉద్యోగాల గురించి చూడబోతాం. సో ఐబీఎస్ క్లరికల్ ఉద్యోగాల గురించి చూస్తే ఇక్కడ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూడండి ఎప్పుడు ఉందో 24th ఆగస్ట్ 2024 నాడు, మరి 25th ఆగస్ట్ 2024 నాడు, మరి 31st ఆగస్ట్ 2024 నాడు. అంటే ఇక్కడ మనకు 3rd ఆగస్ట్ నుంచి 3rd, 4th, 10th, 17th, 18th. సో దాంతో 18 తర్వాత 24, 25, 31 చూసారు, అన్ని వరుసగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ 13th 10 2023. సో 24 ఇక్కడ కూడా మనకు 24 అనమాట. ఇక్కడ చూసినట్టయితే 6th 10 2024 కదా, ఇక్కడ మనకి ఎప్పుడు ఉంది 13 10 2024 నాడు మనకి ఐబీఎస్ క్లరికల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండబోతా ఉంది. తర్వాత ఐబీఎస్ ప్రొబేషన్ ఆఫీసర్స్ లేకుంటే ఎస్ఓ ఎంటీ మేనేజ్మెంట్ ట్రైనీస్ అనమాట. సో దీనికి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 19th అక్టోబర్ 2024, 20/10 2024. మరి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 30/11/2024 నాడు ఉండబోతా ఉంది. చూసారు, అన్ని వరుసగా కంటిన్యూ అవుతూ ఉన్నాయన్నమాట. మరి ఐపీఎస్ ఎస్ఓ చూస్తే అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అంటే అగ్రికల్చర్ ఏఎఫ్ఓ అంటే అసిస్టెంట్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అయితేనేమి, తర్వాత ఎంబీఏ వాళ్ళకు హెచ్ఆర్ అయితేనేమి, మార్కెటింగ్ అయితేనేమి, ఐటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎస్ఓలో ఉండబోతున్నాయి. మరి ఇక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు 9th నవంబర్ 2024 నాడు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ మనకు 14th 12 2024 ఉంటుంది. అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఇచ్చినారో వాళ్ళకు కూడా ఇక్కడ ఉంటుంది. మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఇవన్నీ కూడా మనకు కోచింగ్ ఇవ్వడం అవుతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మనకి నెంబర్ని సంప్రదించండి. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు అన్ని రకాల బ్యాంక్స్ ఉద్యోగాలకు, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు అయితే మనకు కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాచ్ రన్ అవుతూ ఉంది, మీరు జాయిన్ కావచ్చు. పూర్తి వివరాలు మీరు 868808082 మీరు కాల్ చేయండి. సో సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉందన్నమాట. నైట్
మార్నింగ్ టు నైట్ వరకు మీకు క్లాసెస్కు మరి హాస్టల్ ఉన్న వాళ్ళకి మీరు ప్రత్యేకంగా వాళ్ళకి శ్రద్ధ వహిస్తాం అనమాట. సో నైట్ స్టడీ ఉంటుంది, ప్రాక్టీస్ చేపిస్తాం. మరియు ఈ యొక్క మరి ఇచ్చే కోచింగ్ మీకు నాట్ ఓన్లీ బ్యాంక్స్గా కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నా, లేదా ఆర్ఆర్బి ఇక్కడ రీజన్ రూరల్ బ్యాంక్స్ కాదు, ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రిపేర్ అవుతున్నా, ఈ మూడింటి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. కామన్గా మీకు రన్నింగ్ చేయడం అంటే మీరు ఒక కోచింగ్ తీసుకుంటే బ్యాంక్స్తో పాటుగా మీకు ఇవి కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, మంచి వాతావరణం ఉంటుందన్నమాట. కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేయండి మనకి ఇన్స్టిట్యూట్ను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ సంప్రదించవచ్చు. మరి మీకు ఆన్లైన్ కోచింగ్ పరంగా కావాలంటే డిస్క్రిప్షన్ మనకి లింక్ ఇస్తున్నాను, ఉత్తమ్స్ అకాడమీ. సో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఇస్తాం. మీరు యొక్క లింక్ను మీరు క్లిక్ చేసి మనకి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఆన్లైన్ కోచింగ్ మీకు లభిస్తుంది అనమాట. సో ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ లభిస్తుంది. బట్ నా యొక్క సలహా ఏమంటే ఈ యొక్క ఇయర్ మీరు కష్టపడితే అంటే ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ ద బెస్ట్ అని చెప్తున్నాను. ఒకవేళ మీరు రాలేని పరిస్థితి ఉంటే మాత్రం నో గో ఫర్ ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్స్కు మీరు వెళ్ళిపోవచ్చు. మరి ఆఫ్లైన్ కోచింగ్ అయితే మాత్రం మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, మన ఏ లెవెల్లోనో తెలిసిపోతుంది అనమాట. సో నా యొక్క పర్యవేక్షణలో మీకు సంపూర్ణంగా మీకు సిలబస్ అయితే మీ ఎగ్జామ్స్ అయితే కరెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ అవకాశం అయితే వినియోగించుకోండి. మరి త్వరలోనే మీకు మరి ఒక వీడియోలో సిలబస్ ఏముంటుంది, రూరల్ బ్యాంక్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది ఉండబోవా, ఇవన్నీ కూడా మరి యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇవ్వబోతున్నాను. మరి కంపల్సరీగా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ను ఇప్పటి నుంచి కొనసాగించండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.